జై గురుదేవ శ్రీ గురుభ్యో నమ. సర్వ విఘ్నోపశాంతి. ఆత్మీయ బంధువులందరికీ ఉపయోగకరమైనటువంటి మరొక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను. అది మీకు అనుకూలత ఉంటే సాధనలో పెట్టండి, లేని ఎడల ఊరికినే అవగాహనతో విడిచిపెట్టండి. ఇక్కడ మనం బాబాజీ సుఖ ప్రాణాయామం, సూర్య చంద్ర భేద ప్రాణాయామం లేదా నాడీ శోధన ప్రాణాయామం అని ఈ ముక్కు రంధ్రాలని ఈ వేళ్ళు ఇలాగా బొటన వేలతో కుడి ముక్కు రంధ్రం ముయ్యాలి. ముందు ఎడముక్కు ద్వారా గాలిని బయటికి వదిలి తర్వాత పీల్చుకున్న తర్వాత ఉంగరపు వేలుతో ముక్కు రంధ్రాన్ని మూయాలి. తర్వాత కుడి ముక్కులోంచి గాలి బయటికి వదిలి పీల్చుకొని మళ్ళా ఇలా వదలాలి, ఇలా మూసుకోవాలి అని పూర్తి వివరణతో బాబాజీ ప్రాణాయామం మీకు ముందు క్లాసుల్లో చెప్పియే ఉన్నాను. బాబాజీ వారు చెప్పింది ఇలా కూడా కుడిముఖ రంధ్రాన్ని ఈ విధంగా కూడా మూసి చిత్రపటాలు బాబాజీ పురాతన పుస్తకాల్లో ఈ విధంగా కూడా చూపించున్నారు. ఎడముక్కుతో గాలి ముందు బయటకు వదిలి నిదానంగా గాలి మన శబ్దం మనకు వినబడుకోకుండా పీల్చుకొని తర్వాత మరల ఈ ముక్కుని ఇలా మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా పీల్చటం ఇలా కూడా చూపించి ఉన్నారు. దాన్ని సుఖ ప్రాణాయామం అని చెప్పారు. దాని వివరణ మీకు పూర్వపు క్లాసుల్లో మనం విన్నవించుకున్నాము. ఇప్పుడు నేను చెప్పబోయే 2 ప్రాణాయామాలు, 3 రకాల ప్రాణాయామాలు చెప్తాను. మీకు నచ్చిన ఎడల చేయండి, లేకపోతే లేదు. ఆ ప్రాణాయామం ఏంటంటే, ఒకటి చంద్ర ప్రాణాయామం, చంద్ర నాడీ ప్రాణాయామం. రెండోది సూర్య నాడీ ప్రాణాయామం, అంటే దేనికదే విడివిడిగా అన్నమాట. అలా కాకుండా భ్రమరీ ప్రాణాయామం వల్ల ఉపయోగం ఏంటి, ఈ చంద్ర సూర్య ప్రాణాయామాల వల్ల ఉపయోగం ఏంటి అనేది చెప్తాను. చంద్ర ప్రాణాయామం అంటే చంద్రుడు మనసుకి ఆధీనం, ఆ మనసు చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. కుడి ముక్కు ఏడా పెంగళ అనుకున్నాం కదా, ఎడం ముక్కు ద్వారా చేస్తే దాన్ని చంద్ర ప్రాణాయామం అని అంటారు. అదే కుడి ముక్కు ద్వారా ప్రాణాయామం చేస్తే సూర్య ప్రాణాయామం అని అంటారు. కుడి ముక్కి వేడిని ఇస్తుంది, ఎడం ముక్కు చల్లదనాన్ని ఇస్తుంది. ఎడం ముక్కు ద్వారా ప్రాణాయామం అంటే ఇలా మూసేసి ఒక 10 నిమిషాలు చేస్తే ఈ ముక్కు ద్వారానే చేయటం వదలటం శబ్దరహితంగానే చేయాలి ప్రాణాయామం. ఇది చంద్ర ప్రాణాయామం, చంద్రనాడి ప్రాణాయామం అంటారు. ఎడమ ముక్కు రంధ్రము ద్వారా, ఈ ముక్కులో ఎడమ రంధ్రం ద్వారా గాలి ముందు వదిలి నిదానంగా తర్వాత పైకి పీల్చుకొని మరలా వదిలి మరలా వదలటం. కుడి ముక్కు రంధ్రాన్ని పూర్తిగా మూసి ఉంచడం, దీన్ని చంద్రనాడీ ప్రాణాయామం అంటారు. ఎవరికైనా ఎక్కువ శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది అనుకుంటే ఈ చంద్ర నాడీ ప్రాణాయామం చేస్తే ఉష్ణోగ్రత సమస్థితి రావడానికి అవకాశంగా ఉంటుంది. చంద్రనాడి ఏడా పెంగ్ల నాడుల్లో అసలు 2 ముక్కుల్లో గాలి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమంగా ప్రయాణం చేయవు. అది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా ఉంటాయి. దాన్ని సమస్థితికి తీసుకెళ్ళటం కోసమే ప్రాణాయామాలను చేయడం. 2 ఎడ్ల బండి ఒక ఎడ్డు ఇటు లాగి ఒక ఎడ్డు అటు లాగుతుంది అని మన పూర్వీకుల బండి నడవదు అని ఎలా చెప్తారో, ఈ ముక్కు రంధ్రాల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే సరే ఒక ముక్కు రంధ్రంలోంచి గాలి ఎక్కువగాను ఒక ముక్కు రంధ్రంలోంచి గాలి తక్కువగాను ఇట్లా భేదం కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఏడా నాడీ ప్రాణాయామాన్ని చంద్ర నాడీ పింగళాన్ని ఇలా ఎడం ముక్కు రంధ్రం పూర్తిగా మూసి కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలిని బయటికి వదిలి పీల్చుకునేది సూర్యనాడీ ప్రాణాయామం అంటారు. ఇది బాగా వేడి చేస్తుంది. ఎవరికైనా శీతలంగా ఉంది, ఒళ్ళు చల్లబడుతుంది, శరీరం చలి అనిపిస్తుంది అంటే ఇది ఉష్ణోగ్రతని పెంచుతుంది, ఇది తగ్గిస్తుంది, ఇది పెంచుతుంది. ఎడమ రంధ్రం తగ్గిస్తుంది, చంద్రుడు చల్లగా ఉంటాడు, సూర్యుడు వేడిగా ఉంటాడు, అదే మనకు గుర్తు. చంద్ర ప్రాణాయామం శరీరాన్ని చల్లబరుస్తుంది, సూర్యనాడీ ప్రాణాయామం శరీరాన్ని ఉష్ణోగ్రతని పెంచుతుంది. ఇదే చంద్రనాడీ ప్రాణాయామం, సూర్యనాడీ ప్రాణాయామం అంటారు. వీటికన్నా ఇంకా ఒక 5-6 ప్రాణాయామాలు చెప్పగలుగుతాను. ముఖ్యంగా ఈరోజు ఏదో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. బాబాగారు చెప్పిన ప్రాణాయామాన్నే మనం దాన్నే సాధన చేద్దాము. కథ తెలుసుకోవడంలో తప్పు లేదని చెప్తున్నాను.
ఇకపోతే భ్రమరీ ప్రాణాయామం. భ్రమరము అంటే పువ్వుల మీద మకరందం తీసుకునే దాన్ని భ్రమరం అంటారు కదా. ఆ భ్రమరం యొక్క నాదం ఎలాగ ఉంటుందంటే జుమ్ అంటది భ్రమరం. ఆ భ్రమరీ ప్రాణాయామం అంటే భ్రమరం ఏ విధంగా జుంకార నాదం చేస్తుందో ఆ జుంకార నాదంతో ప్రాణాయామం చేయడమే. అంటే ఓంకారం పలికేటప్పుడు మనం మాని పలికేటప్పుడు అని ఆ ఓం అంటాం కదా, అలాగా ఆ అనేదే భ్రమరనాదం అవుతుంది. మనకు దశవిధ నాదాలు ఉన్నాయి. వేణునాదం, కింకిణీ నాదం, శంఖనాదం, ఇలాంటి నాదాలలో సహస్ర దళ పద్మం దగ్గర జుంకార నాదం ఉంటుంది. అదే భ్రమరనాదం అని అంటారు. అందువల్ల భ్రమరీ ప్రాణాయామం చేయడం వల్ల సహస్ర దళ పద్మం వికసించడానికి ఆస్కారంగా ఉంటుంది. ఆ సహస్ర దళ పద్మానికి ఆక్సిజన్ బాగా అందడం వల్ల నాడులు బాగా పనిచేయడానికి ఉత్తేజపడటానికి ఆస్కారం ఉంటుంది. ఆ ప్రాణాయామాన్ని చేసే విధానాన్ని ఒకసారి మీకు చూపిస్తాను. కళ్ళు మూసుకొని ప్రాణాయామాలు చేస్తే చాలా ఫలితాన్ని మనం పొందుతాము. దాన్ని చూడండి. ముక్కుతో చేయడమే ఈ ప్రాణాయామం, దాదాపుగా ముక్కుతో చేయడమే. అది నాభి చక్రం నుంచి అంటే మణిపూరక చక్రం నుంచే ఏ ప్రాణాయామం అయినా సరే మనకు అబ్జర్వేషన్ చేయాలి. ఈ విధంగా ముక్కుతో శ్వాసని నోరు మూసుకొని ముక్కుతోనే ఓంకారంలో చివర మాని మనం ఎలా పలుకుతామో అలా పలకడాన్నే భ్రమరీ ప్రాణాయామం అంటారు. ఇది భ్రమరం చేసేటటువంటి జుంకానాదం. మరొక చిన్న మనవి ఏంటంటే మీరు దీన్ని ప్రాక్టికల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని ప్రాక్టికల్గా మీరు గమనిస్తే కనులు చెవు రంధ్రాలు మూసుకొని దాన్ని మూసుకునే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇలా చెవులు కళ్ళు మూసుకొని కనుగుడ్లను గట్టిగా మూయాల్సిన అవసరం లేదు. చెవు రంధ్రాలను మూసుకొని కనుగుడ్లు మూసుకుంటే ఈ జుంకానాదం సహస్రానికి తగులుతున్నట్టుగా ఓంకారం కూడా అలాగే కళ్ళు మూసుకొని చేస్తే సహస్ర పద్మానికి తగులుతుంది. అది గనక మీరు ప్రాక్టికల్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఆత్మీయ బంధువులకి ఒక చిన్న మనవి. మీకు ఇష్టపడితే చేయండి. ఖాళీ దొరికితే వేకువజాములో ఖాళీ పొట్టతో చేసి కొంచెం నీళ్లు తీసుకుంటే లోపల గర్భశుద్ధి కింద నీళ్లు తాగైనా చేయొచ్చు, లేదా మీ ఇష్టం. ఈ పొట్ట కింద పొట్ట అంటే బొడ్డు కింద ఉన్నటువంటి పొట్ట, మనకి ఈ పొట్టని 2 భాగాలుగా చేస్తూ డయాఫ్రామ్ అనే ఒక పొర ఉంటుంది. అది శ్వాస ప్రక్రియల్లో ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అది కూడా కదలికి ఇలా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి డయాఫ్రామ్ కదులుతుంది. ఈ పొట్ట బొడ్డు దగ్గర ఉన్నటువంటి ఈ చక్రం శుద్ధి పడిందంటే చాలు, మనం ఊర్ధ్వ ప్రయాణానికి అవకాశంగా ఉంటుంది. అలాగే వెన్ను నొప్పులు, నడుము నొప్పి ఏదున్నా సరే ఈ ప్రాణాయామాల ద్వారా కొంచెం మొదట్లో నొప్పులు ఎక్కువ వస్తాయి. ప్రాణాయామం చేసినప్పుడు ఆ మలినాలు పోవడానికి అవి నొప్పులు కలగజేస్తాయి, బయటికి రావాలి కదా. అందువల్ల ఎక్కువ బాధ అనిపించవచ్చు. దాన్ని తట్టుకుంటూ నిదానంగా ప్రాణాయామాన్ని కాసేపు ఎక్కువసేపు చేసినట్లయితే దాని యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాము. ఆత్మీయ బంధువులకి మరొకసారి విన్నపం చేస్తూ వినయంతో నమస్కరిస్తూ ఈరోజు చెప్పవలసిన చిన్న అంశాలు చెప్పాను. దీనిలో కనుక ఏమన్నా చిన్న పొరపాట్లు ఉన్నా నన్ను క్షమించాలి. జయశాంతి, విజయశాంతి, దివ్యశాంతి.